అప్పులు చేసి మట్టిలో దిగి 3-4 నెలల వరకు ఎంతో శ్రమించి పంట చేతికి అందేలోపే రీసెంట్ గా వచ్చిన తుఫాన్ మన రైతన్నలకు చేదు అనుభవాన్ని ఇచ్చింది. ఆ తుఫాన్ ప్రభావం అనేది మా దగ్గర తక్కువ, కానీ మొదటి నుంచే వర్షాలు లేక పొలాలైతే కొన్ని ఎండిపోయాయి. మిగిలిన కొన్ని పొలాలకు మాత్రమే ఈ రోజు కోతకైతే వెళ్తున్నాం. ఇక్కడ ఒక చిన్న పరిమాణంలో నల్ల బియ్యాన్ని ఒక అతను పండిస్తున్నారు. సాధారణ వరి కంటే ఈ నల్ల బియ్యం అనేది చాలా పొడవుగా పెరుగుతాయి. ఈ వరి నార్లతో పాటు ఆకులు ధాన్యం అంతా నల్లగానే ఉంటుంది. కోత కోసే సమయాన అన్ని నేల పడ్డంతో కోయడం అనేది కొంచెం ఇబ్బందిగానే ఉంది. మాకిక్కడ ఒక చిన్న పిట్ట దొరికిందండి. అలాగే ఇంకో పిట్ట అయితే వరి నార్ల కింద గూళ్ళు పెట్టుకుంది. కానీ పాపం ఈ పిల్లలంతా చీములే సంపేసినట్టున్నాయి. సూర్యుడు ఉదయించక ముందే వచ్చిన మేము సాయంత్రం 6 దాకా అన్ని పొలాలకు తిరిగి కోతలైతే చేస్తాం. ఫుల్ వీడియో కావాలంటే కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.